హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకైతే రావడం అయితే జరిగింది. సో అది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. వెయిట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనగానే మీరు ఏదో అనుకోవచ్చు, కాకపోతే ఇది వచ్చేసి సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్కి ఎవరైతే అప్లై చేయబోతున్నారో సో వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ అయితే నేను లాగలేను. సో డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి, నేను రెడ్ లైన్తో మార్క్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ 24th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో మనకి ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ as సెకండ్ ఇయర్కి సంబంధించినవి. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మార్నింగ్ 9 o'clock టు ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఉంటాయి. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 to 5:30 వరకు అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ టైంలో. సో ఇవన్నీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం ఇది వరకు వీడియోలో. కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండగా సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో, సో ఈ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే సప్లిమెంటరీకి కావచ్చు, సో యాజ్ వెల్ as ఇంప్రూవ్మెంట్స్కి కావచ్చు, ఎవరైతే ఇంకా ఎగ్జామినేషన్ ఫీ కట్టలేదో సో వాళ్ళకి ఈ రోజుతో లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. May 3కి లాస్ట్ అవుతుంది. సో May 3 లాస్ట్ కాబట్టి అంటే ఈరోజు లాస్ట్ అనమాట. సో ఇంకా ఎవరైతే పే చేసుకోలేదో చేసుకోండి. కాకపోతే ఇక్కడ నేను అప్డేట్ ఇస్తున్నాను ఏంటి అంటే, సో చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకైతే కొంచెం అయితే రిక్వెస్ట్ అయితే పంపారనమాట. ఏంటి అంటే కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, చాలామంది ఇట్లా ఉన్నారు అనేసి. సో అందుకోసము దాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేసిందంటే లాస్ట్కి May 4th అంటే ఇది లాస్ట్ వీక్ జరిగిందనమాట. సో May 4th వరకు అయితే వాళ్ళైతే పొడిగించడం అయితే జరిగింది. అంటే రీపుట్తో లాస్ట్ డేట్ అనమాట ఫర్ సప్లిమెంటరీ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించినటువంటివి ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి అనుకుంటే సో రేపటితో లాస్ట్ డేట్గా ఉంది. ఇంకా ఎవరైతే పే చేసుకోలేదో ఈరోజు అయితే పే చేసుకోండి ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, మీకు 2 marks కావాలనుకున్నా, 5 marks కావాలనుకున్నా కానీ ఇంప్రూవ్మెంట్స్లో మీరైతే స్కోర్ అయితే చేయొచ్చు. సో అండ్ సప్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దేంట్లో పోయినా కానీ మీరైతే తప్పకుండా సప్లిమెంటరీ ఫీ అయితే కట్టాలి. కాబట్టి తప్పకుండా ఎలాంటి ఆలోచన చేయకుండా డైరెక్ట్ కట్టేసేయండి. సో బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అండ్ అంటే ఎలా పేపర్ ప్రజెంట్ చేయాలి, ఎలా చేస్తే మనకి మార్క్స్ వస్తాయి, ఎలా పాస్ చేస్తారు అనేది నేను ఫుల్ గైడెన్స్ అయితే చేస్తాను. కాకపోతే మీరు కామెంట్ చేసాను అది కూడా. సో ఎందుకంటే వ్యూసే చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను రేస్ వేస్ట్ అనమాట. సో ఎందుకు టైం వేస్ట్ అనేసి చెప్తున్నాను. కాకపోతే ఫ్రెండ్స్, మీకు కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే సప్లిమెంటరీ రాస్తున్నారో సో వాళ్ళకి మెమోస్ పైన లాస్ట్కి మెమో వస్తుంది కదా, సో మెమోస్ పైన వాళ్ళకి మాత్రం స్టార్ మార్క్ అయితే రాదు. సో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రాసే వాళ్ళకి. కాకపోతే సెకండ్ ఇయర్ మార్క్స్ రాసే వాళ్ళకైతే స్టార్ మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కంపార్ట్మెంట్ అనేసి పాస్ టైప్ వచ్చేసి కంపార్ట్మెంటల్ అనేసి అయితే వస్తుంది అనమాట. సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రాసే వాళ్ళకి మాత్రమే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాదు. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్లో రాసే అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయినా కూడా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఆగిపోయిన తర్వాత ఇన్ కేస్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక రాస్తే వాళ్ళకి కూడా స్టార్ మార్క్స్ వస్తుంది. కాకపోతే సెకండ్ ఇయర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే సప్లీ రాస్తే మాత్రం వాళ్ళకి కంపార్ట్మెంటల్ అనేసి రాదు. సో ఇంప్రూవ్మెంట్స్లో మాత్రం మీరైతే తప్పకుండా మార్క్స్ అయితే బాగా స్కోర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మ్యాథ్స్లో అయితే మీరైతే చూసుకోండి. మ్యాథ్స్లో 80% చాలా మంది తక్కువ వచ్చి ఉండదు. ఇన్ కేస్ వచ్చిన మాత్రం చూసుకోండి. అండ్ ఇంగ్లీష్లో చాలా మందికి తక్కువ వచ్చి ఉంటుంది. సో మీకు 90 marks వచ్చినా కానీ మీరైతే తప్పకుండా ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్ అయితే కట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్కి. అండ్ ఇదివరకు ఈ సబ్జెక్ట్ కట్టకపోయి ఉంటే ఇప్పుడు కాల్ చేసి మీ కాలేజీలో కట్టమని అయితే చెప్పండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏం చేసినా పర్లేదు, ఓకేనా. సో అండ్ మిగతా దాంట్లో కూడా ఏమైనా తక్కువ వచ్చి ఉంటే ఒక 4-5 marks అటు ఇటు వచ్చినా కానీ సో మీరు తప్పకుండా పే చేయండి. ఎంతైనా కొంచెం అయితే చూసుకోండి, ఓకేనా. సో మళ్ళీ మనకైతే టైం అయితే రాదు. తర్వాత సెకండ్ ఇయర్లో మీ ఫ్రెండ్స్కి మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బా నేను అప్పుడు కట్టుంటే బాగుండు అనేసి, ఓకేనా. అట్లాంటి బాధలు పడకండి. సో నేను చూసాను కాబట్టి ప్రత్యేకంగా నేను అందుకే చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్